ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం మొదలై న్యూక్లియర్ వార్స్ జరిగితే ఎవరు బ్రతుకుతారో మీకు తెలుసా? మనుషుల, జంతువుల, పక్షుల, క్రిమికీటకాల? సోషల్ మీడియాలో, టీవీ డిబేట్లలో చాలా మంది ఒక మాట ఈజీగా అనేస్తుంటారు, మన శత్రు దేశం పాకిస్తాన్ మీద ఒక అణుబాంబు వేసేస్తే పీడ పోతుంది కదా అని. వాళ్ళు మాట్లాడేది చూస్తే యుద్ధం అనేది ఒక వీడియో గేమ్ లాగా, మన చేతిలో ఉన్న ఒక రిమోట్ బటన్ లాగా అనిపిస్తోంది. కానీ ఒకవేళ నిజంగా పొరపాటున ఇండియా పాకిస్తాన్ మధ్య అణు యుద్ధం వస్తే ఏమవుతుంది? మనం బతుకుతామా? అసలు భూమి మీద ఏం మిగులుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే అణుబాంబు అనే పదం పలకడానికి కూడా మనం వణికిపోతాం. మొదట మనం ఒక భ్రమ నుంచి బయటకు రావాలి. అణుయుద్ధం అనగానే మనకు 1945లో జపాన్లోని హిరోషిమా నాగసాకిలపై పడిన బాంబులు గుర్తొస్తాయి. కానీ నాటి బాంబులు ఇప్పటి అణుబాంబుల ముందు కేవలం పిల్లల బొమ్మలతో సమానం. నాటి బాంబుల సామర్థ్యం 15 నుంచి 20 కిలోటన్నులు ఉంటే నేటి ఆధునిక అణుబాంబుల సామర్థ్యం వందల కొద్ది కిలోటన్నులు ఉంటుంది. ఒకవేళ యుద్ధం వస్తే ఎవరూ చిన్న బాంబులతో మొదలు పెట్టరు. అవతలి దేశం తిరిగి దాడి చేయకూడదు కాబట్టి ముందే తమ దగ్గర ఉన్న అత్యంత పెద్ద బాంబును ప్రయోగిస్తారు. ఉదాహరణకు ఒకవేళ పాకిస్తాన్ మన ముంబై నగరంపై అణుబాంబు వేసిందనుకుందాం. ఏం జరుగుతుంది? సెకండ్ల వ్యవధిలో కొన్ని కోట్ల మంది కళ్ల ముందే ఆవిరైపోతారు. అవును, మీరు విన్నది నిజమే. భవనాలు, మనుషులు, చెట్లు ఏవి కాలి బూడిదవ్వవు, నేరుగా ఆవిరైపోతాయి. ఎందుకంటే ఆ బాంబు పేలిన కేంద్రం దగ్గర ఉష్ణోగ్రత దాదాపు 1 కోటి డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటుంది. సూర్యుడి ఉపరితలంపై ఉండే వేడి కంటే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ. ఆ పేలుడు జరిగిన కేంద్రం నుండి కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు ఉన్న ప్రాంతంలో ప్రజల శరీరం మీద చర్మం కాలి బొబ్బలెక్కి మాంసం నుండి వేరుపడి ఊడి కింద పడిపోతుంది. వాళ్ళు చనిపోరు, కానీ ఆ బాధను అనుభవిస్తూ బతుకుతారు. బాంబు పేలిన వెంటనే చనిపోయిన ఆ కోట్ల మంది నిజానికి అదృష్టవంతులు. ఎందుకంటే బతికిపోయిన మిగతా దేశ ప్రజలంతా అనుభవించే నరకంతో పోలిస్తే ఆ చావే నయమనిపిస్తోంది. బాంబు పేలినప్పుడు వచ్చే థర్మల్ రేడియేషన్ ఎన్నో కిలోమీటర్ల వరకు అగ్ని తుఫానులను సృష్టిస్తోంది. ఇదే సమయంలో పేలుడు వల్ల పుట్టిన ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ దేశ వ్యాప్తంగా మన ఎలక్ట్రానిక్ వ్యవస్థను నాశనం చేస్తోంది. ఈ దెబ్బకి సెల్ టవర్లు, పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు అన్ని కాలిపోతాయి. కరెంట్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, కార్లు, విమానాలు ఆగిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ జాతి ఒక్క సెకండ్ లో మళ్లీ రాతి యుగానికి వెళ్లిపోతుంది. ఇక అసలు నరకం ఆ తర్వాతే మొదలవుతుంది. అదే న్యూక్లియర్ వింటర్, అంటే అణు శీతాకాలం. దేశాలన్నీ అణుబాంబులు వేసుకుంటే ఆ బాంబుల వల్ల పుట్టిన కోట్లాది టన్నుల రేడియో ధార్మిక బూడిద, పొగ, మసి ఆకాశంలోకి వెళ్లిపోయి సూర్యుడిని కప్పేస్తాయి. ఈ భూమిపైకి ఒక చిన్న సూర్యకిరణం కూడా రాదు. సంవత్సరాల తరబడి భూమి మొత్తం కటిక చీకట్లోకి వెళ్లిపోతుంది. సూర్యరశ్మి లేదు కాబట్టి వర్షాలు పడవు, వర్షాలు లేవు కాబట్టి పంటలు పండవు. భూమిపై ఉన్న ఆహార నిల్వలన్నీ నెలల వ్యవధిలో కరిగిపోతాయి. ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన కరువు వస్తుంది. బతికున్న కొన్ని కోట్ల మంది తిండి కోసం ఒకరినొకరు చంపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల మంది కేవలం ఆకలితో అల్లాడి చనిపోతారు. మరి దాహం వేస్తే నీళ్లైనా దొరుకుతాయా? దొరకవు. గాలిలోకి వెళ్లిన ఆ విషపు బూడిద అంతా తిరిగి మన హిమాలయాల మీద పడుతుంది. ఆ మంచు కరిగి గంగా, యమున లాంటి మన పవిత్ర నదుల్లో కలుస్తోంది. ఆ నదులన్నీ విష ప్రవాహాలుగా మారిపోతాయి. ఆ నీటిని ఒక్క చుక్క తాగినా ప్రాణాలు పోవడం ఖాయం. మరి ఇంత తెలిసాక శత్రువు దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని కొందరు అడగొచ్చు. కాదు, అస్సలు ఊరుకోకూడదు. దుష్టులను ఆపడం, దేశాన్ని రక్షించడం మన ధర్మం. కానీ ఈ విశ్లేషణ ఆ ధర్మానికి వ్యతిరేకం కాదు. యుద్ధం అంటే వీడియో గేమ్ అని, అణుబాంబులు అంటే దీపావళి టపాసులని అనుకునే వాళ్ళ అజ్ఞానానికి వ్యతిరేకం. టీవీలో కూర్చున్న వాళ్ళకి, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వాళ్ళకి ఈ వాస్తవం తెలియదు. ఏదో ఒక దేశాన్ని మ్యాప్ లోంచి తుడిచేయాలి అని అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు. అణు యుద్ధం వస్తే ఏ ఒక్క దేశము గెలవదు. 2 దేశాలు, చివరికి మొత్తం ప్రపంచం ఒక రేడియో ధార్మిక బంజారు భూమిగా మారిపోతుంది. యుద్ధం అనేది హాలీవుడ్ సినిమా కాదు, అందులో రీటేక్లు ఉండవు. అణు యుద్ధం అంటే మానవ జాతి తనకై తాను రాసుకునే మరణ శాసనం. యుద్ధం అనేది చివరి అస్త్రం. దాని పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలిసిన వాడు యుద్ధం గురించి అంత తేలికగా మాట్లాడడు. ఒక గొప్ప తత్వవేత్త చెప్పినట్టు మనం రాక్షసుడిని ఓడించాలి, కానీ ఆ క్రమంలో నువ్వు రాక్షసుడిగా మారకూడదు. ఇదంతా సరే, మనుషులు బ్రతకరని అర్థమైంది. మరింతకీ ఎవరు బ్రతుకుతారు? కాక్రోచెస్, బొద్దింకలు. అవును, మీరు విన్నది నిజమే. అణు యుద్ధం జరిగితే మనుషుల వంటి పెద్ద జీవుల కంటే మొండిగా ఉండే సూక్ష్మ జీవులు మరియు కీటకాలు బతికే అవకాశం ఎక్కువ. కొనాన్ ది బ్యాక్టీరియం అనే బ్యాక్టీరియా మరియు అత్యంత శక్తివంతమైన టార్డిగ్రేడ్స్ అంటే నీటి ఎలుగుబంట్లు వంటివి తీవ్రమైన రేడియేషన్
రేడియేషన్ మరియు విపరీతమైన చలిని తట్టుకోగలవు. అలాగే కణ విభజన నెమ్మదిగా జరిగే బొద్దింకలు, పరాన్నజీవి కీటకాలు మరియు భూమి లోపల నివసించే తేళ్లు కూడా రేడియేషన్ నుండి తప్పించుకోగలవు. మొక్కల విషయానికి వస్తే రేడియేషన్ ను పీల్చుకునే పొద్దుతిరుగుడు పువ్వులు మరియు కురోషిమా బాంబు దాడిలో కూడా తట్టుకున్న గింగో బిలోబా చెట్లు మనుగడ సాగించే అవకాశం ఉంది. సో మీరు అసహ్యించుకునే మీ కిచెన్ లో తిరిగే బొద్దింక బతుకుతుంది, కానీ మీరు మాత్రం బతకరు. సారీ, మిమ్మల్ని భయపెట్టాలన్నది మా ఉద్దేశం కాదు. ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. కేవలం భావోద్వేగాలకు లోనై యుద్ధాన్ని కోరుకునే వారికి ఈ కఠిన నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ విశ్లేషణ ప్రతి ఒక్కరికి చేరాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.